సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ బీఆర్ఎస్ కు సవాల్గా మారింది. గెలవాలనే పట్టుదలతో ఎవరికి వారు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఒక ప్రకటన పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అమీర్పేట్లో ఎన్టీఆర్ విగ్రహం, బోరబండలో పీజీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాను అంటూ ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో ఇలాంటి ప్రకటన దేనికి సంకేతం? విగ్రహాలు కూడా ఓట్లు తెచ్చిపెడతాయా? అసలు విగ్రహాలు చూసి ఓట్లేసే రోజులివా? రేవంత్ ప్రకటన వెనుక ఆంతర్యమేంటి? ఒక సామాజిక వర్గం ఆదరణ పొందటానికే ఈ ప్రకటన చేశారా? సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక పోటీలో విగ్రహాలు కూడా ఓట్లను తెచ్చిపెడతాయా? అందులోనూ తెలుగుదేశం వ్యవస్థాపకుడు దివంగత నేత ఎన్టీ రామారావు విగ్రహాన్ని స్థాపిస్తామని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేయడం ఆసక్తికరంగా ఉంది. ఎన్టీఆర్ విగ్రహాన్ని కీలకమైన అమీర్పేట్ సెంటర్లో ఏర్పాటు చేస్తామని, కాంగ్రెస్ నేత మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి విగ్రహాన్ని బోరబండ వద్ద నెలకొల్పుతామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అంటే ఇష్టపడని తెలుగువారు ఉండరంటూ ఆయన విగ్రహాన్ని వ్యతిరేకించేవారని మూసిలో పడేసి తొక్కుతామని రేవంత్ వ్యాఖ్యానించడం అభ్యంతరకరమని చెప్పక తప్పదు. సాధారణంగా ఎన్నికల సమయంలో పలు హామీలు ఇస్తుంటారు. అలాగే ఈ విగ్రహాల ఏర్పాటు వాగ్దానం కూడా చేసి ఉండవచ్చు. కానీ ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఎన్టీ రామారావు కాంగ్రెస్కు వ్యతిరేకంగా పార్టీని స్థాపించిన వ్యక్తి కావడం. 1983లో తొలిసారి ఏపీలో కాంగ్రెస్ను ఓడించి దేశంలోనే సంచలనం సృష్టించిన ప్రముఖ సినీ నటుడు ఎన్టీఆర్. ఒకప్పుడు ఎన్టీఆర్పై కాంగ్రెస్ విరుచుకుపడుతుండేది. కాంగ్రెస్ నేతలను కుక్కమ్యూతి పిందెలతో ఎన్టీఆర్ పోల్చడం ఆ రోజుల్లో పెద్ద వివాదమైంది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టిందని ఆయన విమర్శించేవారు. కానీ 1995లో తన అల్లుడు చంద్రబాబు నాయుడుతో సహా కుటుంబ సభ్యుల చేతిలో పరాభవానికి గురై ప్రభుత్వాన్ని ఎన్టీఆర్ పోగొట్టుకున్నారు. కొత్త పార్టీ పెట్టుకుని ఎన్నికల గోదాలో దిగుదామని అనుకున్నప్పటికీ 1996లో ఎన్టీఆర్ మరణించారు. దాంతో ఆయన చరిత్ర అక్కడితో ముగిసింది. కానీ ఆయన చరిష్మాను చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ వాడుకోవడం ఆరంభించింది. ఆయన విగ్రహాల స్థాపన, కొన్ని స్కీములకు పేరు పెట్టడం చేస్తోంది. ఇప్పటికీ ఆ ట్రెండ్ ద్వారా విభజిత ఏపీలో సైతం రాజకీయ లబ్ధి పొందడానికి టీడీపీ యత్నిస్తోంది. ఎన్టీఆర్ మరణించిన తర్వాత నెక్లెస్ రోడ్లో అంత్యక్రియలు జరిగాయి. నగరం నడిబొడ్డున ఎలా చేస్తారని వ్యతిరేకించిన వారిలో కాంగ్రెస్ ప్రముఖులు కూడా కొందరు లేకపోలేదు. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం అక్కడే ఎన్టీఆర్ ఘాట్ను ఏర్పాటు చేసి అధికారికంగా జయంతి, వర్ధంతి జరపాలని ఉత్తర్వులు జారీ చేసింది. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కొంతకాలం ఆ జీవోని అమలు చేసేవారు. అప్పట్లో మంత్రిగా ఉన్న షబ్బీర్ అలీ ప్రభుత్వం తరఫున పుష్పగుచ్చం పెట్టి నివాళి అర్పించేవారు. తదుపరి కాలంలో టీడీపీ నేతలు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, కొంతమంది అభిమానులు మాత్రమే అక్కడికి వెళుతుండేవారు. పార్టీ మూల సిద్ధాంతానికే విరుద్ధంగా ప్రవర్తించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీల కూటమి విజయం సాధించలేకపోయింది. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరొందిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరి ముఖ్యమంత్రి అవడం విశేషం. తెలుగుదేశంకి చెందిన వారి పరోక్ష సహకారం రేవంత్కు ఉందని అంతా భావిస్తుంటారు. రేవంత్ ద్వారా రాహుల్ గాంధీతో చంద్రబాబుకు సంబంధాలు ఏర్పడ్డాయన్న విశ్లేషణలు లేకపోలేదు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ 2 ఏళ్లలో ఎప్పుడూ ఎన్టీఆర్ గురించి ఎవరూ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు సడన్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడంతో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా టీడీపీ అభిమానుల కమ్మ సామాజిక వర్గం వారి ఆదరణ పొందడానికి ఎన్టీఆర్ విగ్రహం గురించి మాట్లాడారన్న అభిప్రాయం ఏర్పడుతోంది. అభిమానులు కోరుకున్నట్లు స్టాచ్యూని నెలకొల్పుతామని, దుర్మార్గులు ఎవరైనా అడ్డొస్తే ఊరుకోబోమని, మూసిలో తొక్కుతామని ఆయన హెచ్చరించారు. ఆయన అలా అనడం అంత భావ్యంగా అనిపించదు. ఎన్టీఆర్పై తెలుగువారిలో ఒక సినీ నటుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా అభిమానం ఉండవచ్చు. అంత మాత్రాన ఎవరు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించరాదని ఎలా అంటారు? అది వారి వ్యక్తిగత స్వేచ్ఛ కదా. కేవలం ఉప ఎన్నికలో గట్టి పోటీ ఇస్తున్న బీఆర్ఎస్ నేతలు ఎవరైనా దీనిపై వ్యాఖ్యానిస్తే రాజకీయంగా వాడుకోవడానికి ఇలా రెచ్చగొట్టారనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ ఈ విగ్రహం ఊసే ఎత్తకుండా జాగ్రత్త పడింది. ఎన్టీఆర్ను ఒక కులానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తిగా రాజకీయ పార్టీలు పరిగణలో తీసుకోవడం ఎంత మర్యాద అవుతుంది? విగ్రహాలను చూసి ఓట్లు వేసే రోజులా ఇవి? అలా అయితే హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహంతో పాటు ట్యాంక్ బండ్పై పలువురు తెలుగు ప్రముఖుల విగ్రహాలు స్థాపించిన ఎన్టీఆర్ ప్రభుత్వం 1989లో ఓటమి పాలైంది. గొప్ప నేతల నుంచి ప్రేరణ పొందడానికి విగ్రహాలు నెలకొల్పుతారు. అదేమీ కొత్త కాదు.
తప్పు కాదు. కాకపోతే ఉప ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ప్రకటన చేయడంతో దీని పూర్వాపరాలు తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి రేవంత్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించడం గమనించదగ్గ విషయమే అవుతుంది కదా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ ముందంజలో ఉందని కొన్ని సర్వేలు రావడం కాంగ్రెస్కు ఆందోళన కలిగించింది. అవి ఫేక్ సర్వేలని రేవంత్ కొట్టిపారేశారు. అయితే 1-2 సర్వేలు కాంగ్రెస్కు అనుకూలంగా కూడా వచ్చాయి. రేవంత్ రెడ్డి చేస్తున్న ఉపన్యాసాలు, ఎన్టీఆర్ పీజీఆర్ల విగ్రహాల స్థాపనపై ప్రకటనలు, స్కీముల కొనసాగింపుపై చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాంగ్రెస్ ఆత్మరక్షణలో ఉందేమో అన్న అభిప్రాయానికి తావిస్తున్నాయని చెప్పక తప్పదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.